నమస్తే అన్న. నమస్తే. ఏం పేరన్నా? పట్నం శ్రీనివాస్. అన్న, భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో ఈసారి ఎవరికి పట్టం కట్టబోతున్నారు ప్రజలు? భువనగిరి పార్లమెంటు బూర నరసింహ గౌడ్కి పట్టం కట్టబోతున్నారు. ఎట్లా చెప్తున్నారు? బూర నరసింహ గౌడ్ గారు ఎయిమ్స్ తెచ్చిండు. మరియు ఈడ ఎయిమ్స్ మళ్ళా ఈడ ఏది మన పాస్పోర్ట్ ఆఫీసు, మన పాస్పోర్ట్ తీసుకోవాలంటే హైదరాబాద్ పోవాల్సిందే. ఇప్పుడు మనం పాస్పోర్ట్ భువనగిరినే తీసుకుంటున్నాం. ఎయిమ్స్ నిమ్స్ చేసిండు. ఆయన సామాన్యమైన వ్యక్తి. ఆయన ఈసారి ఖచ్చితంగా భువనగిరి పార్లమెంటు బూర నరసింహ గౌడ్ పట్టం కడతారు. ఇక్కడ మన బీఆర్ఎస్ నుంచి కానీ లేకుంటే ఇటు కాంగ్రెస్ నుంచి చామల కిరణ్ కుమార్ రెడ్డి, బీఆర్ఎస్ నుంచి మన కేశవ మల్లయ్య గారు ఇట్లా పోటీ చేస్తా ఉన్నారు కదా, మరి ఎంతవరకు గెలిచే అవకాశాలు ఉన్నాయి? మరి వాళ్ళు ఈ పార్లమెంట్కి అయితే పరిచయం లేదు. వారు ఓటర్స్ గిట్ట పరిచయం లేరు. వాళ్ళు కొత్తగా వచ్చారు. ఈసారి బూర నరసింహ గౌడ్ మూడోసారి పార్లమెంట్ గుట్లాడుతుంది. ఇప్పుడు ఆయన వాళ్ళు అంటే ఈ జిల్లా మాత్రం పరిచయం లేరా, లేకుంటే మొత్తం పార్లమెంటు ఉన్నటువంటి ఆరు నియోజకవర్గాలు కూడా? నియోజకవర్గాలకు పరిచయం లేడు. క్యామమల్లేసి ఇబ్రాహీంపట్నం, చామల కిరణ్ కుమార్ రెడ్డి ఎక్కడనో తెలియదు ఇప్పటి వరకు. తుంగర్తూర్తి అని అంటారు. బూర నరసింహ గౌడ్ పోయినసారి 5,000 ఓట్లతో ఓడిపోయిండు. ఈసారి ఆయనే ఖచ్చితంగా భువనగిరి పార్లమెంట్ ఆయనకే పట్టం కడతారు. మన బూర నరసింహ గౌడ్ గారు ఇక్కడ గెలిస్తే ఏమన్నా చేస్తామని చెప్పేసి హామీలు ఏమన్నా ఇచ్చిండ్రు ఇప్పటి వరకు? ఇక్కడ హామీలు ఏముంది, చేస్తా అని చెప్పిండు. ఎయిమ్స్ తెచ్చినాం, మేము ఇంకేమైనా పనులున్నా చేస్తాము, కంపల్సరీ చేసి పెడతామని చెప్తున్నాం. చేస్తాడు ఆయన వర్కర్. ఇప్పుడు భువనగిరి జిల్లా వ్యాప్తంగా కూడా చూసుకున్నట్లయితే ఇక్కడ ఉన్నటువంటి ప్రధానమైన సమస్యలు ఏంటి, ప్రజా సమస్యలు ఏంటి, అండ్ ఇప్పటి వరకు ఉన్నటువంటి ప్రాజెక్టులలో పెండింగ్ లో ఉన్నటువంటి ప్రాజెక్టులు ఏమన్నా తెలుసా మీకు? పెండింగ్ లో ఉన్నాయంటే మూసి పెండింగే ఉంది కదా. మూసి ఇంతవరకు దాని మూసి ప్రక్షాళన చేస్తాను, ఇంతవరకు ప్రక్షాళన చేయలేదు. అది మేజర్ సమస్య. అది కాళ్ళు చేయిలు బాగాలేక అంత కాళ్ళు చేడి ఆరోగ్యం అంతా ఖరాబ్ అవుతుంది మూసి నీళ్ళతో. ఇప్పుడు మరి బూర నరసింహ గౌడ్ గారు గెలిస్తే ఇప్పుడు ఆ మూసి ఏదైతే సమస్య ఉందో ఆ సమస్యకి పరిష్కారం చేస్తారంటారా? అంటే మొత్తం కూడా క్లియర్ చేస్తారంటారా? క్లియరెన్స్ కంపల్సరీ చేస్తాడండి. మరి ఎందుకు ఇక్కడ భువనగిరి అంటే మొత్తం కాంగ్రెస్ ఎక్కువ నడుస్తుంది, మిగతా ఏది నడవదు అని చెప్పేసి అంటున్నారు. కాంగ్రెస్ ఏముందని కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు 5 సంవత్సరాలు గెలిచిండు. భువనగిరికి చేసింది ఏంటి? ఏం చేయలేదు ఆయన. అంత ఇంత భువనగిరికి ఏం చేసింది లేదు. ఆయన వచ్చి గెలిచిండంటే కథ మళ్ళా ఇంతవరకు ఒకసారి ఏం చేసిండు? ఆయన ఏం చేయలేదు. అంటే ఇప్పుడు ఈ గత 5 సంవత్సరాల్లో జరిగినటువంటి అభివృద్ధి అయితే ఏం చెప్పుకోలేరు అంటారా మీరు? ఇక్కడ ఏం చెప్పుకోలేదు. ఎవరిని అడిగినా చెప్తారు. ఆయన ఏం చేసింది గిట్ట ఏం లేదు. భువనగిరి పార్లమెంట్ వచ్చిండు, గెలిచిండు, పోయిండు అంతే. ఇక్కడ మాత్రం భువనగిరిలో మాత్రం ఖచ్చితంగా బీజేపీ జెండా ఎగురుతుంది కంపల్సరీ. భువనగిరి కిలా మీద బీజేపీ జెండా కంపల్సరీ ఎగురుతుంది ఈసారి. నెక్స్ట్ ఇప్పుడు మన రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే మీకున్న అనుభవం ప్రకారం ఎన్ని స్థానాల్లో బీజేపీ గెలుస్తుంది, ఎన్ని స్థానాల్లో బీఆర్ఎస్ గెలుస్తుంది, ఎన్ని స్థానాల్లో కాంగ్రెస్ గెలుస్తుంది అంటే చెప్తారా? మా బీజేపీ పార్టీ నుంచి అయితే 8-10 స్థానాలు గెలుచుకుంటారు కంపల్సరీ. మిగతా ఇప్పుడు కాంగ్రెస్ బీఆర్ఎస్ లో రెండిట్లో ఏది ఎక్కువ స్థానాల్లో గెలుస్తుంది అంటారు? అవి రెండు కష్టంగా 1-2 ఉంటుంది బీఆర్ఎస్ పార్టీ. వాళ్ళు 4-5 గెలుస్తుంది కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందంటే రైతులకు కరెంట్ లేదు. రైతులకు ఒడ్లకు 500 రూపాయలు బోనస్ అన్నారు. ఇప్పటి వరకు బోనస్ లేదు. రైతు రుణమాఫీ లేనే లేదు. రైతు బంధు లేనే లేదు. అంటే ప్రమాణాలు కూడా చెప్తా ఉన్నారు కదా, అవన్నీ వేస్ట్ అండి ప్రమాణాలు. 15 ఆగస్టులో ఖచ్చితంగా ఎన్ని చేస్తాం అని చెప్పి మీకు నమ్మకం లేదా? నమ్మకం లేదు. ఎలక్షన్లు వచ్చినాక 15 రోజులు 15 ఆగస్టు దాకా ఎవరు ఉంటారండి? గెలిచేటప్పుడే మేము బోనస్ ఇస్తామని. ఇప్పుడు రైతులు కళ్ళాల ఒడ్లున్నాయి, ఇంతవరకు కాంటలు అయినాయి లేవు. వాళ్ళకు పట్టించుకునే నాదులు లేడు.